అందరికీ నమస్కారం. ఈరోజు వారాహిదేవి నవరాత్రులలో 3వ రోజు. అయితే అమ్మవారి దయ వల్ల నేను ఇవాళ స్టార్ట్ చేసినండి. అంటే నాకు ఇది అమ్మవారు నవరాత్రులలో మొదటి రోజు అన్నమాట. అందరికైతే మీరెవరైనా చేసుకుంటున్నారా? ఆరోగ్యం మంచి లేని వాళ్ళు అమ్మవారిని ఫోన్ క్లారిటీ లేదండి. ఫోన్ క్లారిటీ ఉంటే బాగుండేది. ఇంకా అమ్మ అయితే చాలా ముద్దుగా ఉన్నారండి, మంచిగా అసలు దర్జాగా కూర్చున్నారు అనమాట. బంగారు తల్లి. ఫోన్ కెమెరా క్లారిటీ లేకపోవడం వల్ల ఇంకోటి లైటు డైరెక్ట్ అమ్మవారి ఫేస్ పైన పడుతుంది అనమాట. దాని వలన ఇట్లా అమ్మవారి ఇంకా ఫోటో క్లారిటీగా రావడం లేదు. సో అమ్మవారికి ఎరుపు కలర్ అంటే చాలా ఇష్టం కాబట్టి దానిమ్మకాయలండి. అట్లాగే అమ్మవారికి ఎరుపు పూలు అంటే చాలా ఇష్టం, అందుకే గులాబీ పూలు. ఈవిడ శ్యామలమ్మ అన్నమాట. ఒక 2 months బ్యాక్ అమ్మవారి నవరాత్రి అయిపోయింది. ఇప్పుడు ఈ అమ్మవారిది, ఈ అమ్మది చూడు, బాగుంది కదమ్మా. అమ్మవారు లోకాల నిలే జగజ్జనిది, లోక పరమేశ్వరి. అమ్మవారి 12 నామాలు ఉంటాయండి, 12 నామాలు అంటారు. అవి ప్రతిరోజు పూజ చేసుకునే వాళ్ళు కనీసం పూజ చేసుకుంటే అయినా అంతే ఫలితం వస్తుందండి. గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు అమ్మవారి 12 నామాలు వస్తాయి. ఈయన మాయలోడు, ఈయన జంగమయ్య. నవ్వుతుండు, ముసిముసిగా నవ్వుతుండు జంగమయ్య. శ్రీరాముడు. ఈమె అమ్మ దుర్గమ్మ, బాబా నరసింహ, మా లక్ష్మమ్మ. ఇప్పుడు ఈమె ఎప్పుడు నవ్వుతూనే ఉంటుందండి అసలు. అమ్మ నవ్వాలి, నవ్వుతే చూడాలి నేను. నాకు తెలిసినట్టయితే చేసుకున్నమ్మ, ఏమైనా తప్పులు ఉంటే క్షమించు. నేను చేసే పూజలో ఇప్పుడు ఏమైనా తప్పులు ఉంటే మన్నించమ్మా, అంతే. ఏడుకోవాలి అమ్మకు. మనం చేసినా ఎట్లా చేసినా అక్షర దోషాలు ఉంటాయి, చదువు దగ్గర చాలా ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. ప్రాబ్లమ్స్ ఉంటాయి, నోరు తిరగదు, అన్నీ అమ్మకు చెప్పుకోవాలి. తప్పైందమ్మా, క్షమించు. నీ దయతోటి ఎప్పుడు మంచిగా చేసుకోవాలి, ఎప్పుడు నీ దయ నాపై ఉండాలి, నీ చల్లని చూపు నాపై ఉండాలని చెప్పి కోరుకోవాలి. నాకు ఈ కోరిక ఉంది, ఆ కోరిక ఉంది అని చెప్పి కోరొద్దు. విసుగొస్తుంది అమ్మకు. ఆమెకు తెలియదా సర్వంతర్యామి ఆ అమ్మ? ఆమెకు తెలియకుండా, అమ్మకు తెలియకుండా ఉంటుందా? ఇంకో ఆంజనేయులు. ఈయనైతే నవ్వుతే చూడాలని ఉంది నాకు, నవ్వడు. అయ్యో చెప్పగానే నవ్వుతుండు. నవ్వుతే చూడాలి అయ్యా అంజన్న, నవ్వుతే చూడాలి. అమ్మ అందరి దిష్టి, నా దిష్టి అయితే తలిగేటట్టే ఉంది అమ్మకు. అందుకనే కాటుక పెట్టిన అమ్మకు. ఫోన్ క్లారిటీ లేదు కానండి, ఫోన్ ఉంటే బాగా వచ్చేది. ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది ఇంకా అమ్మవారు.
ఇట్లా చూడండి. ఇది చూసిన వాళ్ళందరికీ అమ్మవారి దయ ఉండాలి. ఈ చల్లని చూపు అందరిపై ఉండాలమ్మా, అందరిపైన ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. అందరికి బాయ్ చెప్పేమ్మా, టాటా చెప్పేసాయి. ఇంకా 9 అయిందమ్మా, ఆకలి అవుతుంది నాకు. అందరికీ గుడ్ నైట్. అమ్మని మంచిగా దర్శించుకోండి, మీ మనసులో ఉన్న కోరిక నెరవేర్చుకోండి, అమ్మకు మొక్కండి. అభయహస్తం ఎప్పుడు అందరికీ చల్లని చూపులు అందరిపై ఉండాలమ్మా. జై వారాహి దేవ్యై నమః. పంచమ్యై నమః. అమ్మవారి 12 నామాలు ఉంటాయండి. అసలు ఎంత శక్తివంతమైనవి అంటే అంత శక్తివంతమైనవి. అందులో పంచమి, దండనాథ, సంకేత, సమయేశ్వరి, సమయ సంకేత, వారాహి, పోత్రిని, శివ, వార్తాళి, మహాసేన, ఆజ్ఞాచక్రేశ్వరి, అట్లా ఈ 12 నామాలు అన్నమాట. ఆ నామాలు మనం చదువుతుంటేనే అలా అర్థాలు ఉన్నాయి. అమ్మవారు మనం తప్పుడు దారిలో వెళ్తున్నా కానీ ఆ టయానికి మన సంకేతాలు ఇస్తుంటుంది అన్నమాట. నువ్వు రాంగ్ వేలో వెళ్తున్నావు, ఇవే కాదు, మార్చుకోమని చెప్పి చెప్తుంటుంది అన్నమాట అమ్మ. దండనాథ అంటే మన శత్రువులని దండిస్తుంది అన్నమాట. అట్లా దండనాథ అన్నమాట. ఓకే, అందరికీ అమ్మవారి దయ అందరిపై ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.